సో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, దాంతోపాటు తెలంగాణలో ఎన్ని పార్లమెంటు స్థానాలు మోడీకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు అనే దాంట్లో ఏం చెప్తారు? ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఈ దేశం అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఓటేయాలి. ఈ దేశం యొక్క గ్రామాన ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉంటేనే ఈ దేశం యొక్క భవిష్యత్తు, దేశ పిల్లల భవిష్యత్తు, దేశ పిల్లల పిల్లల భవిష్యత్తు ఒక విజన్తో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈరోజు దేశానికి అవసరం, మనకు అవసరం. కాబట్టి నరేంద్ర మోదీ గారికి ఓటేయాలి. భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు తెలంగాణలో పార్లమెంటు గెలవాలి. సో ఫైనల్గా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మీ తరపున ఏం చెప్పదలుచుకున్నారు, అండ్ మీరు రేపు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు వాళ్ళకి? మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విద్యాపరంగా, వైద్యపరంగా, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో రోడ్ల సమస్యలు కూడా ఉన్నాయి. ట్రైన్ అంటే ఇంకా కొంచెం రైల్వే లైన్స్ కూడా అవసరం ఉంది ఆ ప్రాంతంలో, కొత్త లైన్స్ కానీ, అదేవిధంగా ఇంతకుముందు ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నటువంటి వాటిని పూర్తి చేయించడం కానీ, అదేవిధంగా ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, ఆ ప్రాంతంలో విద్యా సంస్థల పట్ల కూడా అక్కడ ఒక ఇంజనీరింగ్ కావాలి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి ఉండాలనేటటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది, విద్యార్థుల లోపల ఉంది. సో ఆ విషయంలో కూడా ఇవన్నీ ప్రజలతో కూడా అభిప్రాయాలు మేము తీసుకుంటా ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్తో వాళ్ళందరితో కూడా సంప్రదిస్తూ ఉన్నాం. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఒక ఆలోచనలు, వాళ్ళ అడ్వైజర్స్ అన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. దాని పక్షంగా తప్పకుండా పాలమూరు పార్లమెంటు, మహబూబ్ నగర్ పార్లమెంటులో ప్రజల యొక్క అభిప్రాయం మేరకే కాకుండా ఆ నియోజకవర్గాల్లో ఇరిగేషన్ పరంగా కానీ, అదేవిధంగా పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్లకు ఇండ్లు నిర్మాణం, ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఇండ్లు కానీ, అదేవిధంగా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం వాళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్ అంటే నవోదయ కానీ, సైనిక్ స్కూల్ కానీ, అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ కావాలని కోరుకుంటా ఉన్నారు. సో ఆ పార్లమెంట్ పరిధిలో రెసిడెన్షియల్ స్కూల్ కానీ, నేషనల్ లెవెల్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, సో అంటే విద్యాపరంగా, వైద్యపరంగా చాలా నియోజకవర్గాల్లో హెల్త్కి సంబంధించి కూడా కర్ణాటక బార్డర్స్లో సరైనటువంటి హాస్పిటల్స్ లేవు నియోజకవర్గాల్లో. ఆ హాస్పిటల్స్ని అప్గ్రేడేషన్ చేయించి, వాటిని డెవలప్మెంట్ చేయించి, హాస్పిటల్స్ని ప్రజల అవసరాల సంబంధించి అక్కడ ఏమేం చేయాలి, మొత్తం హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్గా హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడం కానీ, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెడతాం. ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పిహెచ్సిలు అవసరం ఉంటాయి, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అవసరం ఉంటాయి కూడా, వాటి పట్ల కూడా దృష్టి పెడతాం. సో ఓవరాల్గా ఆడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నిటిపైన కూడా ఫోకస్ చేస్తాం. వాటన్నిటి కూడా సాధించడానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను.